భారత్ పాకిస్తాన్ ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ మ్యాచ్ కు సంబంధించి టికెట్లన్నీ హాట్ కేకుల్లో అమ్ముడయ్యాయి. ఎప్పటిలానే టికెట్లన్నీ నిమిషాల్లోనే ఖతమయ్యాయి. ఇప్పుడు 4-5 లక్షలు పెట్టినా కూడా ఈ మ్యాచ్ టికెట్లు దొరకని పరిస్థితి. ఇలాంటి పరిస్థితిలో తనకు కేటాయించిన విఐపి బాక్స్ మొత్తాన్ని పీసీబీ చైర్మన్ అమ్మేశాడు. ఏదో బ్లాక్ లో అమ్ముకున్నాడు, ఇదేం చీప్ బుద్ధి అనుకోవద్దు. ఒక మంచి ఉద్దేశంతోనే పాక్ క్రికెట్ బోర్డు చైర్మన్ మోసిన్ నఖ్వీ ఈ పని చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఫిబ్రవరి 23న దుబాయ్ స్టేడియంలో భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరగబోతోంది. దీంతో పాటు ఇక్కడ జరిగే ఇతర మ్యాచ్లు చూసేందుకు 30 సీటింగ్ కెపాసిటీ ఉన్న విఐపి హాస్పిటల్ బాక్స్ ను మోసిన్ కు ఇచ్చారని పాకిస్తాన్ మీడియా తెలిపింది. తనతో పాటు కుటుంబం, గెస్ట్ల కోసం ఈ బాక్స్ ను మోసిన్ కు కేటాయించారు. దీని విలువ దాదాపు 90 లక్షల పైనే ఉంటుందని వెల్లడించింది. అంత ఖరీదైన టికెట్లు తీసుకుని విఐపి బాక్స్ లో సౌకర్యాలు పొందుతూ భారత్ పాక్ మ్యాచ్ ను వీక్షించే కన్నా ఆ టికెట్లను అమ్ముకుని వచ్చిన డబ్బుతో పాకిస్తాన్ లోని క్రికెట్ స్టేడియాల అభివృద్ధి కోసం ఉపయోగించాలని నఖ్వీ భావించారు. ఈ కారణంగానే తన కోసం కేటాయించిన విఐపి బాక్స్ టికెట్లను మోసిన్ అమ్ముకున్నారని పాకిస్తాన్ మీడియా తెలిపింది. 94 లక్షలకు వీటిని విక్రయించారని తెలిసింది. ఈ డబ్బును పీసీబీ ఫండ్ గా జమ చేస్తారని పాక్ క్రికెట్ వర్గాలు తెలిపాయి. విఐపి టికెట్లను అమ్మేసుకున్న మోసిన్ ఫ్యాన్స్ తో కలిసి నార్మల్ స్టాండ్స్ నుంచే మ్యాచ్ చూడబోతున్నాడు. ఫ్యాన్స్ మధ్యలో నుంచే మ్యాచ్ చూస్తానని ఐసీసీ ఎమిరేట్స్ క్రికెట్ బోర్డుకు మోసిన్ సమాచారం ఇచ్చారని తెలిసింది. కాగా ఫిబ్రవరి 23 జరిగే ఈ హై వోల్టేజ్ క్లాష్ కోసం భారత్ పాక్ ఫ్యాన్సే కాదు, యావత్ క్రికెట్ అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు తెగిపోవడంతో కేవలం ఐసీసీ టోర్నీల్లో మాత్రమే భారత్ పాక్ తలపడుతున్నాయి.